ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం పత్రి గారు చెప్పినటువంటి ఒక ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ రోజుటి ధ్యాన సూక్తి అంటే, సృష్టిలో గొప్ప అద్భుతం స్త్రీ. ఈ అనంతమైన సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ యొక్క శక్తి. కాబట్టి ప్రతి పురుషుడు అర్ధనారీశ్వరుడు కావాలి. ప్రతి ఒక్క పురుషుడు అర్ధనారీశ్వరుడు కావాలి. ఇది పత్రి గారు చెప్పినటువంటి ధ్యాన సూక్తి. చూడండి, మన భారతీయ సంస్కృతిలో స్త్రీని కేవలం ఒక మనిషిగా కాదు, ఒక శక్తిగా చూశారు, ప్రకృతిగా చూశారు. చూడండి, జననికి మూలంగా చూశారు. జనని అంటే ఏంటి? భూమి. భూమి ఏం చేస్తుంది? మనం విత్తనాలను ఆ భూమిలో వేస్తే దాచుకుంటుంది. దాచుకుని దానిని పండ్లుగా తయారు చేసి మనకు ఇస్తుంది, అందరికీ ఆహారాన్ని ఇస్తుంది భూదేవి. మరి అలాగే ఒక స్త్రీ కూడా తన గర్భంలో ఒక శిశువును మోస్తుంది. 9 నెలలు మోసి ఈ భూమిపైకి తీసుకొస్తుంది. తన యొక్క రక్తాన్ని పాలుగా మార్చి ఆ శిశువును పెంచుతుంది. మరి ప్రేమతో కుటుంబాన్ని నిలుపుతుంది. అందుకే స్త్రీని ఏమని చెప్తున్నారు? జనని అంటే భూమితో పోల్చారు. జనని అంటే కేవలం ప్రసవించడం ఒకటే కాదండి, పిల్లల్ని పుట్టించే యంత్రం ఒకటే కాదు, ఒక జీవాన్ని నిలబెట్టే శక్తి. మరి భూమి ఎంతగా భరిస్తుందో స్త్రీ కూడా అంతే. చూడండి, భూమిపై మనం నడుస్తుంటాం, తన్నుతుంటాం, అయినా భూమి ఏం చేస్తుంది? మనకు అన్నాన్ని ఇస్తుంది కదా. మనం ఎన్ని రకాలుగా ఆ భూమిని ఇబ్బంది పెట్టినా మనకు ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తుంది భూమి. మరి అలాగే స్త్రీ కూడా ఎన్ని బాధలు వచ్చినా భరిస్తుంది, కన్నీరు దాచుకుంటుంది, ఆ కుటుంబం కోసం తన యొక్క స్వంత కోరికలను వదులుకుంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది? మన అందరికీ ప్రేమని ఇస్తుంది స్త్రీ. అందుకే మన సంస్కృతిలో ఏం చెప్తారు? స్త్రీని మాతృదేవో భవ అని చెప్తారు, ప్రేమకు ప్రతిరూపంగా చూస్తారు. అందుకే పత్రి గారు ఇచ్చినటువంటి ఈ సూక్తి ఎంతో గొప్పది, చాలా లోతైనది. ఏం చెప్తున్నారు పత్రి గారు? సృష్టిలో గొప్ప అద్భుతం స్త్రీ. ఈ అనంతమైనటువంటి సృష్టికి మూలం స్త్రీ శక్తి. కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు అర్ధనారీశ్వరుడు కావాలి అని చెప్తున్నాడు. మరి ఈ మాటలో, ఈ సూక్తిలో ఎంతో రహస్యం ఉంది. ఏ రహస్యం ఉంది? కుటుంబ రహస్యం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, సృష్టి తత్వము ఉంది, మానవత్వము ఉంది. ఇన్ని రకాలున్నాయి ఈ ఒక్క సూక్తిలో. సృష్టికి మూలం శక్తి, అంతే కదా. చూడండి, మనం ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. మనం ఇందాకే చెప్పుకున్నాం, భూమిలో విత్తనాలు వేస్తే పంట వేస్తుంది. మరి విత్తనాలు నేలలో నాటితే ఏమవుతుంది? మొక్క తయారవుతుంది. కానీ నేల లేకుండా విత్తనం ఏమైనా చేయగలుగుతుందా? విత్తనం ఏమీ చెయ్యలేదు. అలాగే పురుషుడు ఒక శక్తి అయితే ఆ శక్తికి రూపం ఇచ్చేది స్త్రీ. ఇద్దరు కలిస్తేనే ఏదైనా జరుగుతుంది. అందుకే శివుడికి కూడా శక్తి అవసరమయ్యింది. శక్తి లేని శివుడిని ఏమంటున్నారు? శవం అంటున్నారు. ఈ మాటలోనే సత్యం మొత్తం ఉంది. శక్తి అంటే కేవలం బలం ఒక్కటే కాదు, ఇక్కడ సృష్టించే శక్తి, పోషించే శక్తి, భరించే శక్తి, క్షమించే
శక్తి. ఇవన్నీ స్త్రీలో సహజంగా ఉంటాయి కదా. స్త్రీ ఎన్నిటిని ఇస్తుంది, పోషిస్తుంది, భరిస్తుంది, సృష్టిస్తుంది, క్షమిస్తుంది. ఎవరికి ఏ సమయానికి ఏది కావాలో అన్ని రకాలుగా చూసుకుంటుంది. ఈ సృష్టిలో మొదటి దేవత ఎవరు అంటే స్త్రీనే, తల్లే. ఒక శిశువుకు ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఎవరిని చూస్తుంది అంటే తల్లినే. ఎందుకు? ఆ తల్లి గర్భంలో నవమాసాలు ఉంటారు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే. ఆ తల్లి హృదయమే మొదటి యొక్క విశ్వం ఆ శిశువుకు, ఆ కడుపులో ఉన్నటువంటి శిశువుకు. మరి ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు కానీ, యోగులు కానీ, దేవాలయాలు కానీ, ఋషులు కానీ తల్లి లేకుండా ఎవరైనా బయటకు వచ్చారా? అంత వాళ్ళుగా తీర్చిదిద్దబడ్డారా? తల్లి లేకుండా ఎవరు రాలేదు. ఒక రాజు కావాలన్నా, యోగి కావాలన్నా, ఋషి కావాలన్నా ఎవరైనా సరే తల్లి ఉంటేనే వాళ్ళందరూ ఆ యొక్క రాజు, ఋషి, యోగి కాగలిగారు. మరి ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఒక స్త్రీ గర్భం నుంచే వచ్చారు. అంతే కదా. స్త్రీ గర్భం లేని ఎవరు రాలేదు. అందుకే స్త్రీని చిన్న చూపు చూడటం అంటే మనం సృష్టిని అవమానించడమే. మనం ఇప్పుడు మీరు అనొచ్చు, మనమంతా స్త్రీలమే కదా, మనల్ని మనం ఎలా అవమానించుకుంటాం, తక్కువ చూసుకుంటాం. చూడండి, మనల్ని మనం కూడా తక్కువ చూసుకుంటాం, మనతో ఉన్నటువంటి పక్క స్త్రీలను కూడా తక్కువగా చూస్తాం. ఇవన్నీ బాగా ఆలోచించాలి. ఒక పురుషుడే కాదు, ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆలోచించాలి. మరి ఇక్కడ స్త్రీ శక్తి అంటే ఏమిటి అంటే, స్త్రీ అనే పదానికి కేవలం ధనం ఒకటే కాదండి, ధనమని కాదు. స్త్రీ అంటే ఐశ్వర్యము, కరుణ, ప్రేమ, అందం, శాంతి, పోషణ, చైతన్యం, ఇన్ని రకాలుగా ఆ స్త్రీ అనే పదానికి మనం ఏమనుకుంటాం? స్త్రీ అంటే ఓ శక్తో లేదా ఒక స్త్రీ అని అనుకుంటాం. ఇవన్నీ కలిపేదే ఒక స్త్రీ శక్తి. చూడండి, మన ఇంట్లో ఒక స్త్రీ ఆనందంగా ఉంటే ఆ ఇల్లంతా స్వర్గంలా ఉంటుంది. అదే ఆ స్త్రీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఇల్లు? నరకంలా ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఎత్ర నార్యంతు పూజ్యంతే అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ కూడా అంటుంటారనుకో. అంటే స్త్రీ గౌరవింపబడే చోటే దేవతలు నివసిస్తారు అని చెప్తున్నారు. అందుకే అర్ధనారీశ్వర తత్వం ఇప్పుడు ఈ సృష్టి, ఈ సూక్తుల యొక్క గొప్ప భాగం. మనం అదే కదా చెప్పుకునేది ఇప్పుడు. ఈ సూక్తిలో గొప్ప భాగం ఏంటి? అర్ధనారీశ్వర తత్వం. అంటే ప్రతి ఒక్క పురుషుడు అర్ధనారీశ్వరుడు కావాలి. అర్ధనారీశ్వరుడు అంటే మనందరికీ తెలుసు, శివుడు శరీరంలో సగం పార్వతీదేవి యొక్క రూపం కదా. మరి ఇది కేవలం విగ్రహ రూపమే కాదు, ఇది ఒక మన జీవితానికి ఒక జీవిత సందేశం మనందరికీ. అంటే ప్రతి ఒక్క పురుషునిలో కూడా స్త్రీ యొక్క లక్షణాలు ఉండాలి. స్త్రీకి ఏ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పురుషుడికి ఉండాలి. అందుకే మనం కొన్ని జన్మలు స్త్రీగా పుడతాము, కొన్ని జన్మలు పురుషుడిగా పుడతాం, ప్రతి ఒక్కరు. మరి స్త్రీ యొక్క లక్షణాలు ఏంటి అంటే మృదుత్వం ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, సేవాభావం ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉండాలి? స్త్రీకి ఎలాగో ఉంటాయి, ప్రతి పురుషునికి కూడా ఉండాలి. పురుషుడికి ఉండేది కేవలం కోపం. అంటే ఎంతసేపు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు, అహంకారాన్ని చూపిస్తుంటాడు, కఠినత్వాన్ని చూపిస్తున్నాడు. ఇవి మాత్రమే ఉంటే అతడు సంపూర్ణుడు కాదు. ప్రతి ఒక్క పురుషునిలో ఈ స్త్రీ లక్షణాలు కూడా ఉండాలి. మరి నిజమైన పురుషత్వం
అంటే ఏమనుకుంటారు? పురుషులంటే గట్టిగా మాట్లాడాలి, కోప్పడాలి, ఆడవాళ్ళను మన కట్టుబాట్లో ఉంచుకోవాలి, వాళ్ళని నియంత్రించాలి అని అనుకుంటున్నారు. కానీ నిజమైన పురుషత్వం ఏంటి అంటే ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి, ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఆ స్త్రీని రక్షించాలి, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్లను తుడచాలి, సహనం చూపాలి. ఇవన్నీ ఒక పురుషుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. చూడండి, మనం పురాణాల్లో కనుక గమనిస్తే శ్రీరాముడు చంద్రుడు ఎందుకు మహానుభావుడు అంటే ఆయన సీతాదేవిని ఎంతో గౌరవించారు. మరి శివుడు ఎందుకు మహానుభావుడు మహాదేవుడు అయ్యాడు అంటే పార్వతీదేవిని తనలోనే సగభాగంగా చేసుకున్నాడు. స్త్రీని అర్థం చేసుకోలేని సమాజం ఈ కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. మనకొచ్చే సమస్యలకు మూలం ఏంటి అంటే ఆ స్త్రీని ఒక వస్తువులాగా చూస్తున్నారు. ఆమె హృదయాన్ని చూడకుండా ఆమె శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. అందుకే ఇక్కడ పతనం ప్రారంభం అవుతుంది. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే శాంతి ఉంటుంది. స్త్రీ గౌరవింపబడని చోట శాంతి ఉండదు, ప్రేమ ఉండదు, సంస్కారము ఉండదు. అందుకే ఈ యొక్క సూక్తి సమాజానికి ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటి అంటే ప్రతి ఇంట్లో అర్ధనారీశ్వర తత్వం చాలా చాలా అవసరం. చూడండి, భార్యాభర్తలు ఉన్నారు, ఎంతసేపు నేను గొప్ప నేను గొప్ప అని ఆ భార్యాభర్తలు పోటీ పడ్డారనుకోండి, ఆ ఇల్లు నాశనం అవుతుంది. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అంటే ఒకరు శివుడిలాగా ఉండాలి, ఒకరు శక్తిలా ఉండాలి. రెండు కలిస్తేనే ఆ కుటుంబం సంపూర్ణమవుతుంది. భర్త ఏం చేస్తాడు? సంపాదిస్తాడు. భార్య ఏం చేస్తుంది? ప్రేమతో ఆ ఇంటిని నిలబెడుతుంది. అదే చేయాల్సింది. భర్త ఆ బాహ్య ప్రపంచాన్ని గెలిస్తే భార్య ఈ అంతర్ ప్రపంచాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి స్త్రీ పురుషులు ఇద్దరు పరస్పరం గౌరవించుకోవాలి. నువ్వెంతంటే నువ్వెంత అని కొట్లాడకూడదు. ఈ సూక్తికి ఇంకా నిజమైన ఆధ్యాత్మిక యోగార్థం ఏంటి అంటే మనలో రెండు శక్తులు ఉంటాయి. ఏంటి రెండు శక్తులు అంటే శివతత్వం, ఏంటి దాన్నే చైతన్యము అంటారు. ఇంకొకటి శక్తి తత్వం, దాన్నే సృష్టి శక్తి. మరి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ రెండు కలుస్తాయి. ఆ కలిసినప్పుడే మనిషి సంపూర్ణవంతుడవుతాడు. ఆ చైతన్యము, ఈ సృష్టి శక్తి రెండు కలుస్తాయి. మరి కఠినత్వం మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? రాక్షసులుగా ఉంటారు. అదే మృదుత్వం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బలహీనులు అవుతారు. మరి ఈ రెండింటి సమతుల్యతనే దైవత్వం. అదే అర్ధనారీశ్వర తత్వం. చూడండి, ఒక ఇంట్లోనంట భర్త చాలా కఠినంగా ఉండేవాడంట. అన్నిటికీ నేను లేకుంటే ఇల్లు గడవదు అన్నట్లు భర్త సాధింపులతో వేధింపులతో ఉండేవాడంట. కొన్ని రోజుల తర్వాత అతని పిల్లలు అతనికే దూరం అయ్యారు. ఎందుకంటే ప్రేమలేని అధికారం చూపించామనుకోండి, అక్కడ భయం మాత్రమే మిగులుతుంది. మరి ఇంకో ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు అవగాహన చేసుకొని ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాళ్ళంట. ఆ స్త్రీ మాట పురుషుడు వినేవాడంట. ఆ ఇంట్లో డబ్బు చాలా తక్కువ ఉందంట, అయినా సరే ఎంతో సంతోషంగా వాళ్ళు జీవించేవాళ్ళ. ఎందుకు అంటే ఒకరినొకరు గౌరవించుకున్నారు, ఒకరు ఒకరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అక్కడ అర్ధనారీశ్వర తత్వం ఉంది.
ఎప్పుడైతే స్త్రీ సహనంతో ఉంటుందో అక్కడ మనకు దైవత్వం కనిపిస్తుంది. స్త్రీ ఎంత భరిస్తుందో అనే విషయం గురించి మనం బాగా ఆలోచించాలి. చూడండి, ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మ ఇచ్చింది అంటే ఎంతో ఆ గర్భవేదన అనుభవించాల్సి వస్తుంది. చూడండి, తింటే తినబుద్ధి కాదు, పడుకుంటే పడుకోబుద్ధి కాదు, కూర్చుంటే కూర్చోవడం చేత కాదు. ఒక్కొక్కసారి ఆ తిన్న ఆహారం బయటికి వెళ్ళిపోతుంది. ఎన్ని రకాల బాధలు భరించాల్సి వస్తుంది ఒక స్త్రీ. మరి కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తించాలి. ఒక అత్తగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా ఎన్ని రకాల పాత్రలు పోషించాల్సింది. ఉన్నది ఒకే స్త్రీ, కానీ అన్ని రకాల ధర్మాలను తను పాటించాలి. ఆ పిల్లల పెంపకాన్ని చూసుకోవాలి. భర్త తెచ్చిచ్చినటువంటి ఆ డబ్బును కుటుంబానికి సరిపోయే విధంగా తను సరిపెట్టేది ఉంటుంది. ఎన్నో రకాలుగా తన యొక్క జీవితాన్నే పూర్తిగా అంకితం చేస్తుంది స్త్రీ. మరి కొన్నిసార్లు తన యొక్క దుఃఖాన్ని కూడా భరించుకుంటూ అందరికీ నవ్వుతూ కనిపిస్తుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. చెప్తుంటాం మనం, అబ్బా ఎన్ని కష్టాలున్నా ఎంత చక్కగా అందరికీ అన్ని చేసి పెడుతుందని మనం కూడా అంటుంటాం. అందుకే ఆ స్త్రీని శక్తి అన్నాడు. మరి ఇక్కడ పురుషుడు బాహ్య బలం అయితే స్త్రీ ఏంటి? అంతర బలం. మరి ఈ ఆధునిక సమాజానికి ఈ సూక్తి చాలా చాలా అవసరం. మరి నిజంగా గమనిస్తే ఈ రోజుల్లో ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు. పెళ్ళైన 3 నెలలకు 6 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. మరి ఎందుకు ఈ విడాకులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి అని మనం కొంచెం ఆలోచిస్తే, అహంకారం, నేనే గొప్ప అనే భావన ఆ స్త్రీకి, ఆ పురుషుడికి కలిగింది. ఈ అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే పెద్దలు చెప్పిన మాటలు వింటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే శక్తి వస్తుంది, క్షమించడము వస్తుంది. అప్పుడే ఆ సంబంధ బాంధవ్యాలు నిలుస్తాయి. అంతవరకు నిలవు. మరి ధ్యానం చేసే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మృదువుగా మారతాడు. ఎందుకు? అతనిలో శక్తి మేల్కొంటుంది. ఎప్పుడైతే అతనిలో శక్తి మేల్కొంటుందో ద్వేషము తగ్గుతుంది, కరుణ పెరుగుతుంది, స్త్రీ పట్ల గౌరవము పెరుగుతుంది. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి. ఇవన్నీ పత్రిగారిచ్చిన ఈ సూక్తి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందేశం. మరి పత్రిగారు కేవలం స్త్రీ గౌరవం గురించే కాదు ఇక్కడ చెప్పింది, మానవత్వ గురించి. స్త్రీని గౌరవించడం అంటే తల్లిని గౌరవించడం, ఆ ప్రకృతిని గౌరవించడం, ఆ సృష్టిని గౌరవించడం. అందుకే ఏం చెప్తున్నారు పత్రిగారు? ప్రతి పురుషుడు అర్ధనారీశ్వరుడు కావాలి. అంటే తనలో ప్రేమను పెంచుకోవాలి, కరుణను పెంచుకోవాలి. ప్రతి స్త్రీని అంటే తనకున్నటువంటి తల్లి అనుకోండి, భార్య అనుకోండి, చెల్లి అనుకోండి, సమానంగా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ కుటుంబం స్వర్గం అవుతుంది, సమాజం కూడా పవిత్రం అవుతుంది, మనిషిలో దైవత్వానికి చేరువ కావడానికి అవకాశం ఉంటుంది. మనం గమనిస్తే శివుడు, పార్వతీదేవి వాళ్ళ గురించి, అర్ధనారీశ్వర తత్వం గురించి కనుక ఆలోచిస్తే, శివపార్వతుల యొక్క కథలోని రహస్యం చూస్తే ఒకసారంట పార్వతీదేవి శివుడిని అడిగిందంట, ప్రభు నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అని ఒకే ఒక ప్రశ్న ఇస్తే అప్పుడు శివుడు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడంట. ఏంటి అంటే ఆయన తన శరీరంలోని సగ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడంట ఆ ఒక్క ప్రశ్నకి.
అప్పుడే ఈ అర్ధనారీశ్వర రూపం వెలిసిందంట. అంటే ఇక్కడ భార్య భర్తకు వేరు కాదు, స్త్రీ పురుషుని కంటే తక్కువ కాదు. ఇద్దరు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఆ సత్యాన్ని ఆ శివుడు ప్రపంచానికి చూపిస్తాడు. నువ్వెంత అంటే అక్కడ ఏమీ ఉండదు ఇంకా ఇప్పుడున్నటువంటి విడాకులు. కానీ ఆ పూర్వం ఆ పురాణాల్లో వాళ్ళను కనుక మనం గమనిస్తే దేవుళ్ళను కూడా వీళ్ళు అర్ధనారీశ్వర తత్వాన్ని మొట్టమొదటగా మనం శివుడు పార్వతితోనే ఉంటుంది. మరి ఆ రూపం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే శివుడు అంటే చైతన్యం, పార్వతి అంటే శక్తి. చూడండి, ఇంకా మనకి ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక బల్బు ఉంది, ఆ బల్బులో విద్యుత్ లేదనుకోండి, వెలుగొస్తుందా? రాదు. మరి విద్యుత్ ఉంది, బల్బు లేకుంటే వెలుగు రాదు. ఒకటి రెండు ఉండాలి, బల్బు ఉండాలి, దాంట్లో విద్యుత్తు ఉండాలి, ఉంటేనే ఆ బల్బు వెలుగుతుంది. అలాగే శివుడు లేని శక్తి అసంపూర్ణం, శక్తి లేని శివుడు అసంపూర్ణం. శక్తి ఉండాలి, శివుడు ఉండాలి, ఉంటేనే అక్కడ సంపూర్ణం అవుతుంది. అందుకే అర్ధనారీశ్వర రూపం వచ్చింది. మరి ఇంకా రామాయణంలో కనుక రాముడు సీతారాముల్ని చూస్తే శ్రీరామచంద్రుడు అడవులకి వెళ్ళేటప్పుడు నువ్వు లేని రాజ్యం నాకెందుకు, నేను నీతో పాటే వస్తాను అని చెప్పేసి సీతమ్మ తల్లి అన్నప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మను చులకనగా చూడలేదండి, ఆమె యొక్క మనసును చూచాడు. ఆమె ఏమన్నది, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అక్కడ బలహీనతగా చూడలేదు శ్రీరామచంద్రుడు. మరి నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి రాముడు ఎన్ని కష్టాలో ఇంకా అదంతా మనకు తెలిసిందే. కేవలం మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే అర్ధనారీశ్వర తత్వానికి ఎవరెవరు మనం పురాణాల్లో ఉదాహరణగా తీసుకోవచ్చు అనే దానికే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మరి అగస్త మహర్షి లోపము మనం ఇక్కడ అగస్త మహర్షి లోపముద్రాదేవి గురించి తెలుసుకుంటే అర్ధనారీశ్వర తత్వానికి, మరి అగస్త మహర్షి ఒక గొప్ప మహాయోగి. ఆయన భార్య లోపముద్ర ఏంటంటే జ్ఞానాన్ని, ఆమె యొక్క జ్ఞానాన్ని కూడా గౌరవించేవాడంట. అందుకే ఆమె జ్ఞానాన్ని గౌరవించేవాడు కాబట్టే ఆమె దగ్గర ఆధ్యాత్మిక చర్చలు జరిపేవాడంట. ఎవరు? ఈ అగస్త మహర్షి. ఇక్కడ ఇవన్నీ ఏం చూపుతున్నాయంటే స్త్రీ అనేది ఇంటి పనులు మాత్రమే చేసేది కాదు, జ్ఞానానికి కూడా ప్రతిరూపం అని చెప్పడం జరిగింది. మామూలుగా స్త్రీ అంటే ఒక బలహీనరాలుగా, ఒక పిల్లలు కనిపెంచే ఒక యంత్రంలా ఎన్నో రకాలుగా భావిస్తారు. కానీ అలా కాదు, స్త్రీ లేనిది ఏది జరగదు, అలానే పురుషుడు లేనిది కూడా జరగదు. అందుకే ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఇద్దరు రెండు సంపూర్ణంగా ఉండాలి. స్త్రీని గౌరవించకపోతే పతనమే ప్రారంభమవుతుంది. దీనిలో మనం ఉదాహరణగా మహాభారత యుద్ధంలో ద్రౌపది మాతను ఎంతో అగౌరవపరిచారు. దానికి కారణం ఏమైంది? మహాభారత యుద్ధమే సృష్టించబడింది. అంటే స్త్రీ గౌరవించని చోట పతనమే ప్రారంభమవుతుంది. అందుకే ప్రతి ఒక్క పురుషుడిలో అర్ధనారీశ్వర తత్వం ఉండాలి. ప్రతి ఒక్క స్త్రీని గౌరవించబడాలి. అప్పుడే ఈ సృష్టిని గౌరవించినట్లు, మనం ప్రేమించినట్లు అని చెప్పి ఈ పత్రి గారి యొక్క సూక్తి ద్వారా మనం గమనించాల్సినటువంటి విషయం. మరి స్త్రీ కూడా తనను తాను తక్కువగా చేసుకోవద్దు, ఏ స్త్రీని కూడా తక్కువగా చూడవద్దు. మనలో లేనివి పెంచుకోవాలి, సరికానివి
తొలగించుకోవాలి. ఇది ఈ సూక్తి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.